వెల్కమ్ టు టీ10 నేను రేవతి। ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారానికి హాజరైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ప్రధాని మోడీ ముచ్చట్లను దేశమంతా చూసింది। పవన్ విలాసంగా వినోదంగా స్పందించగా చంద్రబాబు వినమ్రంగా ప్రత్యేక గౌరవంతో ప్రతిస్పందించడం కూడా కనిపించింది। ఈ ఘట్టానికి ముందు పవన్ 3 అడుగులు గుర్తు చేసుకోవాలి। దక్షిణాది తీర్థయాత్ర, మహాకుంభలో స్నానం, బీజేపీ వ్యతిరేక నేతలపై దాడి, వెంటనే ఢిల్లీలో ప్రత్యక్షం కావడం ఒక వరుసలోవి। ఆ వేదికపై మోడీ ఆయన్ను అడిగిన ప్రశ్న కూడా మతానికి, యాత్రలకు సంబంధించింది। అచ్చంగా ఇలాగే మోడీ కూడా కేదార్నాథ్ గుహలోనో అమర్నాథ్లోనో ప్రత్యక్షం కావడం, ఢిల్లీ ఎన్నికల రోజే కుంభమేళాలో స్నానం చేసిన దృశ్యాలు ఇక్కడ గుర్తు చేసుకోవాలి। హిమాలయాలకు వెళ్తావా అని ప్రధాని అడగడం నిజానికి వెళ్ళమని చెప్పడమే కావచ్చు। ఆ విధంగా చూస్తే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే పరిమితమైన సమస్య కాదు। కాస్త వెనక్కు వెళ్తే తిరుపతి లడ్డు సమస్యపై ప్రాయశ్చిత దీక్ష, తొక్కిసలాట ఘటనపై క్షమాపణలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన రాజకీయాల ప్రతినిధిగా ముందుకు రావడమే కాక ప్రభుత్వ పరంగా తన మాట ప్రత్యేకంగా వినిపించారు। ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తో సహా వారు వ్యవహరించిన, మాట్లాడిన తీరుకు ఇది కొంత భిన్నం। చంద్రబాబు అనుభవంపై అపార గౌరవం ప్రకటిస్తూనే తన స్వంత ముద్ర కోసం పవన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని టీడీపీ నేతలు గట్టిగా చెబుతున్నారు। కనీసం 3-4 సందర్భాల్లో హోంశాఖ పనితీరుపై వ్యాఖ్యానాలు, విసుళ్లు సాగించడం కూడా యాదృచ్ఛికం కాదు। లోకేష్ పాత్రపై పదే పదే చర్చ రావడం, ఆయన అనుయాయుల ప్రతిస్పందన కూడా ఇందులో భాగం కావచ్చు। ఆఖరుకు సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు కూడా లోకేష్ మా తదుపరి నాయకుడని ప్రకటించేశారు। టీడీపీ నేతలు మా వల్ల మళ్లీ అధికారంలోకి వచ్చి మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని కొందరు జనసేన నాయకులు అంటుంటే, మీ 11% ఓటింగ్ మించిన పదవులు, వనరులు, ఫోకస్ ఇచ్చామని టీడీపీ వర్గాలు కొన్ని అదే స్థాయిలో సమాధానం ఇస్తున్నాయి। పవన్ కళ్యాణ్ ప్రతి సందర్భంలోనూ మిగిలిన వారందరికీ అతీతుడుగా ఉన్నట్లు ఫోకస్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీలో కీలక స్థానాల్లో ఉన్న వారే వ్యాఖ్యానిస్తున్నారు। చంద్రబాబు నాయుడు అనేక కారణాల వల్ల పవన్ కు అధిక ప్రాధాన్యత కల్పించడంతో జాతీయ కార్యదర్శి లోకేష్ ప్రచారం తగ్గుతుందనే భావం టీడీపీలో నెలకొంది। లోకేష్ స్థానానికి పవన్ పై ఫోకస్ కు వైరుధ్యం వల్లనే భిన్న సంకేతాలు వస్తున్నాయని అనేక మంది అంటున్నా అదే ఏకైక సమస్య కాదు। ఎందుకంటే ఆ వారసత్వ వాస్తవం పవన్ కళ్యాణ్ కే గాక దేశమంతటికి తెలుసు। లోకేష్ కన్నా ముందు నారా భువనేశ్వరి 2వ స్థానంలోకి తేవాలనే బలమైన ఆలోచన కూడా టీడీపీకి ఉంది। ఇటీవల ఆ సంకేతాలు కనిపిస్తున్నాయి కూడా। అందువల్ల ఇది పవన్ రేపటి స్థానానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, లోతైన రాజకీయ వ్యూహాత్మక కారణాలే దీని వెనుక ఉన్నాయి। తన రాజకీయ భవిష్యత్తును బీజేపీతో ముడిపెట్టుకున్న పవన్ సనాతన మంత్రాన్ని తీసుకోవడం, మోడీతో సహా బీజేపీ నాయకత్వం ఆయనపై ప్రత్యేక దృష్టి పెట్టడం ఒక పథకం ప్రకారమే జరుగుతున్నది। తన హిందుత్వ ఎజెండాతో బీజేపీ ఇక్కడే ప్రవేశిస్తుంది। కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి పెద్ద మద్దతుదారు టీడీపీ అయిన ఏపీకి పెద్దగా ఒరగబెడుతున్నదేమీ లేదు। పైపెచ్చు కష్టకాలంలో జగన్ నుంచి కాపాడి చంద్రబాబును మళ్లీ గద్దెకెక్కించినందుకు తమను మోయవలసిందేనన్న ఆలోచన బీజేపీది। పురంధేశ్వరి హయాంలో చంద్రబాబు తమ పార్టీని అదుపు చేస్తున్నారనే ఆగ్రహం బీజేపీ నేతలది। కేంద్రంలో నడ్డా తర్వాత అధ్యక్షుడు నిర్ణయమై ఆ తదుపరి ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుల ఎన్నిక కూడా జరిగితే గాని ఈ విషయంలో స్పష్టత రాదు। ఎక్కడైనా సరే పొత్తు పెట్టుకున్న పార్టీలను నెమ్మదిగా చప్పరించడం బీజేపీ వ్యూహంగా ఉంటుంది। ఇక్కడ వారికి పవన్ కళ్యాణ్ ఆకర్షణీయమైన తోడుగా ఉన్నారు। రజనీకాంత్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ల కోసం ప్రయత్నించి విఫలమైన బీజేపీకి ఇది చాలా ఇష్టమైన పరిణామం। నిజానికి చిరంజీవి కూడా తాను రాజకీయాల్లోకి రాదలుచుకోలేదంటూనే పవన్ తన ఆశలు నెరవేరుస్తున్నాడని ప్రకటించారు। రాజకీయాల్లోకి రాకున్నా తాను తలపెట్టిన పనుల కోసం పెద్ద వారిని కలుస్తూనే ఉంటానని కూడా స్పష్టం చేశారు। ఈ వ్యాఖ్యలకు ముందు ఆయన సంక్రాంతి సంబరాల పేరిట ఢిల్లీలో మోడీతో కలిసి ఉండటం, మరో తమ్ముడు నాగబాబుకు మంత్రి పదవి హామీ గుర్తు చేసుకుంటే మొత్తం ఆ కుటుంబం మోడీతో బంధం వేసుకున్న తీరు తెలుస్తుంది। తనతో పొత్తు పెట్టుకున్న పార్టీలను బీజేపీ చర్చించిన తీరు, రాజకీయ పరిణామాలు గమనించే వారందరికీ తెలుసు। అయినా దానికి రాయబారిగా పవన్ కళ్యాణ్ సిద్ధమైపోయారు। చంద్రబాబును మాజీ ముఖ్యమంత్రి జగన్ జైలుకు పంపించిన సమయంలోనే బీజేపీ ఏపీ అధ్యక్షురాలైన పురంధేశ్వరితో వెళ్లి లోకేష్, అమిత్ షాలను కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారనే అభిప్రాయం ఉంది। బీజేపీతో కలిసిన ముస్లిం ఓట్లు కాపాడుకోవాలని చంద్రబాబు ద్వంద్వ వ్యూహం కాగా, చంద్రబాబు కుటుంబాన్ని శాశ్వతంగా మోయలేము గనక తమ విస్తరణ చూసుకోవాలనేది జనసేన వ్యూహం। ఆ ఆశలను వాడుకొని తను ఎదగాలనేది బీజేపీ పథకం। పవన్ చాటున బీజేపీ అల్లుకుపోతే
ఎలా అనే ప్రశ్న టీడీపీ నేతలది. పాలక పార్టీల ప్రయోజనాల ఘర్షణ, దాంతో పాటే సామాజిక సమీకరణాల సంఘర్షణ వీటి వెనుక ఉందనేది కాదనలేని నిజం. బీజేపీ మత రాజకీయాలు తెలిసినవే గాని తమ మనుగడ కోసం దాన్ని అంటకాగడానికి సిద్ధమైన టీడీపీ ఈ కలయికతో తన కోస్థానం పొందిన జనసేన ఈ వ్యూహాల ఉచ్చులో రాష్ట్రాన్ని చిక్కిస్తున్న తీరే ఆందోళనకరం. మరీ ముఖ్యంగా పవన్ అయితే ఎన్నికల తర్వాత సనాతన ధర్మం తప్ప రాష్ట్రం గురించి మాట్లాడింది చాలా తక్కువ. విశాఖ ఉక్కు వంటి అంశాలపైన అరకొర ప్యాకేజీలకు ప్రశంసలు తప్ప పూర్తిగా ఒత్తిడి పెట్టింది లేదు. ఉప ముఖ్యమంత్రి దక్షిణ భారత తీర్థయాత్ర కూడా వామపక్షాల నిలయమైన కేరళతోనూ, ఎన్డీఏ మరీ అధ్వానంగా ఉన్న తమిళనాడుతోనూ మొదలు పెట్టారు. అంటే బీజేపీ దక్షిణాది విస్తరణ వ్యూహానికి పవన్ కదలికలకు స్పష్టమైన సంబంధం కనిపిస్తోంది. ఆయన తదుపరి చిత్రం హరిహర వీరమల్లు కూడా కాషాయ పరంపరలో ఔరంగజేబ్ పై పోరాటం వంటి కథనంతో వస్తుందట. వ్యక్తిగతంగా సనాతన వ్యూహాల పరంగా పవన్ బీజేపీ నేతలతో పూర్తిగా కలిసి వ్యవహరిస్తున్న తీరు చూశాక ఆయన మోడీ బృందానికి ప్రియతమ ప్రచార తార అవుతారనే భావిస్తున్నారు. తమిళనాడులో సనాతనత్వంపై విమర్శ చేసిన ఉదయనిధి స్టాలిన్ ను ఖండించడం ద్వారానే పవన్ ఈ మార్గంలో ప్రవేశించారు. దక్షిణాదిన కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ వంటి వారు మోడీ మత రాజకీయాలపై, నిరంకుశత్వ దాడులపై నిశిత విమర్శలతో పోరాటం చేస్తుంటే చెగువేరా బొమ్మతో బయలుదేరిన పవన్ మోడీకి అధికారిక రాయబారిగా మారిపోవడం దురదృష్టకర పరిణామం. ఉత్తరాదిన కూడా సేవలందించేందుకు తాను సిద్ధమని మహాకుంభ స్నానంతో ప్రకటించుకుని మరీ ఆయన ఢిల్లీ వెళ్లారు. పవన్ అత్యుత్సాహం ఎలా ఉన్నా బీజేపీ ఆయన్ను పావుగా వాడుకోవడం తథ్యం. దక్షిణ భారతంలో తెలంగాణపై బీజేపీ నేతలకు చాలా ఆశ ఉంది. అధికారంలోకి వచ్చినా రాకున్నా కీలక శక్తిగా అవతరించగలమని ఆశపడుతున్నారు. తెలుగు హీరోగా పవన్ ఇందుకు ఉపయోగపడగలడు గాని ఆంధ్ర తెలంగాణ కోణాలు కూడా ఆలోచనకు వస్తున్నాయంటారు. బీజేపీ విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సహా అస్పష్టంగా అనుమానాస్పదంగా మాట్లాడుతున్నారు. తాజాగా కృష్ణా జలాల పంపిణీ విషయంలోనూ ఏపీ తెలంగాణ ప్రభుత్వాల భిన్నాభిప్రాయాలను కూడా చంద్రబాబు ట్రాప్ గా చెబుతున్నారే గాని కేంద్ర బీజేపీని అనడం లేదు. ఏపీలో ఎన్డీఏ సర్కారు వచ్చాక విభజన సమస్యలు వేగంగా పరిష్కరిస్తామని హడావుడి చేసిన కేంద్రం ఎందుకు మౌనంగా ఉందని ఉభయులు అడగడం లేదు. తెలంగాణలో శాసన మండలి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ను ఓడించాలని తప్ప బీజేపీని ఓడించడం గురించి మాట్లాడటం లేదు. దాదాపు 6 మాసాల తర్వాత తెలంగాణ భవన్ ను సందర్శించిన కేసీఆర్ ప్రసంగంలో టార్గెట్ మొత్తం కాంగ్రెస్ తప్ప బీజేపీ మాట లేదు. బీఆర్ఎస్ స్థాపనకు ముందు మోడీపై నిప్పులు కక్కిన కేసీఆర్ ఈయనేనా అని సందేహం కలిగే పరిస్థితి. కేంద్ర మంత్రులకైనా కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి వారు విశృంఖల విమర్శలు చేస్తున్న స్పందన లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మత రాజకీయాలపై, కేంద్ర నిరంకుశత్వంపై పోరాటంలో ఇతరులను కలుపుకొని పెద్దగా పోరాడుతున్నదేమీ లేదు. వైసీపీ అధినేత జగన్ ఎన్నడూ బీజేపీ జోలికే పోరు. భాగ్యలక్ష్మి ఆలయ వివాదం, భగవద్గీతపై దాడి వంటి దుశ్చర్యలు చూసిన తెలంగాణలో ఏకంగా చిలుకూరు బాబాజీ ఆలయ పూజారులైన రంగరాజన్ కుటుంబంపై రామరాజ్యం పేరిట దాడి జరిగే విపరీత పరిస్థితి. ఆలస్యంగా అర్ధమనస్కంగా ఖండించడం తప్ప దీనిపైన పెద్ద స్పందించిందేమీ లేదు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మామూలుగా రామరాజ్యం దౌర్జన్యాన్ని సమర్థించడమే గాక తమ పార్టీపైనే విరుచుకుపడుతున్నారు. మత విద్వేషంపై ప్రబలితే స్వమతంపైనే దాడికి వెనకాడదని చెప్పేందుకు ఇది మరో ఉదాహరణ. విజయవాడలో హైందవ శంకారావం విద్వేష ప్రసంగాలు గుర్తు చేసుకుంటే ఈ పరిణామాల మధ్యలో లింక్ ఏమిటో తెలుస్తోంది. రామాలయంలో సీత పట్ల కరుణ చూపడం, భారతంలో కర్ణుడి ప్రత్యేక చెప్పడం కూడా తప్పైనట్లు అక్కడ ప్రసంగాలు సాగాయి. శంకారావం ప్రసంగంలోనూ రామరాజ్యం దాడుల్లోనూ ఉమ్మడి లక్షణం ఏమంటే కుల వివక్షత. ఆ విధంగా చూస్తే సనాతన వ్యూహాల విమర్శకుల హెచ్చరికలు ఎంత నిజమో అర్థమవుతుంది. చాప కింద నీరులాగా బీజేపీ ఆర్ఎస్ చొరబడుతున్న తీరు నిజానికి దక్షిణాదిపై దండయాత్ర లాంటిదేనని గుర్తించి అప్రమత్తం కావడం లౌకికవాదుల బాధ్యత. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాళ్ళ న్యూస్, చూస్తూనే ఉండండి T10.